అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మన గ్రామంలో శ్రీరాముని పూజ జరుగుతుంది. ఎందుకంటే అయోధ్య శ్రీరామ మందిరంలో అయోధ్యలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. దాని సందర్భంగా మన గ్రామంలో కూడా రాముని పూజ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ వంట తయారు చేస్తున్నారు. భోజన అన్నదానం కూడా ఉంటుంది. మన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర శ్రీరాముల వారి పూజ జరుగుతుంది. ఈరోజు సోమవారము 22వ తేదీ జనవరి 2024. ఇక్కడ మన గ్రామంలోని మహిళలు కూరగాయలు కోస్తున్నారు వంటకి సిద్ధంగా చేయడానికి. తర్వాత వచ్చేసి భక్తులు దేవాలయంకి వచ్చి పూజ చేసుకొని వెళ్తున్నారు ఇండ్లకి. మధ్యాహ్న సమయానికి భోజనాలు ఉంటాయి. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ పూలదండలతో అలంకారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు సైడు శ్రీ మల్లికార్జున స్వాముల వారికి కూడా ఆకుపూజ మరియు పూలదండతో అలంకారం చేయడం జరిగింది. అలంకార ప్రియుడు శ్రీ మల్లికార్జున స్వామి. అదేవిధంగా ఇక్కడ ముగ్గులతో ముగ్గు వేసి శ్రీరాముల వారి పటానికి పందిరి వేసి పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత అందరూ రాముల వారికి అక్షంతలు వేస్తారు. తర్వాత మన తలపై చల్లుకోవడం, రాముని వారి శిష్యులు మనకు పొందడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి శ్రీరాముల వారి పటాన్ని ఇక్కడ ఎందుకంటే మనకి రామాలయం లేదు కాబట్టి మన గ్రామంలో ఈ ప్లేస్లో వచ్చేసి ఇక్కడ రాముని ఫోటో పెట్టిన స్థలం వచ్చేసి మల్లికార్జున స్వామి దేవాలయం ఉండేది. ఇప్పుడు అది పునాది వేసినాము. ఒక 2-3 రోజుల్లోనే గుడి నిర్మాణం కూడా మొదలవుతుంది. ఆ ప్లేస్లో ఈరోజు శ్రీరాముల వారికి ఫోటో పెట్టి పూజ చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నదానం కోసం వంట సామాగ్రి ఇక్కడ ఉంచినారు. ఇక్కడ మహిళలు కూరగాయలు కోసి రెడీ చేస్తున్నారు. ఇక్కడ పరమాన్నం మరియు అన్నం మొదలుపెట్టినారు, రెడీ అవుతున్నది. ఇక్కడ ప్రజలంతా వచ్చిపోతూ ఉన్నారు దేవాలయంకి. ఇంకొద్ది టైంలో అందరు వచ్చేస్తారు. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఇక్కడ వీడియోలో అందరికీ చూపించడం జరుగుతుంది. అయోధ్యలో మనం అయోధ్యకి వెళ్ళి చూడలేం కాబట్టి ఇక్కడ భక్తులందరూ చూస్తున్నారు. రాముల వారి దగ్గర ఫోటో దగ్గర పెట్టి వీడియో చూపిస్తున్నాము. ఇక్కడ ఊరేగింపుకి బయలుదేరుతున్నారు పిల్లలు. బాగా రాలేదా?
ఇక మంగళారతి అయిపోయింది కాబట్టి భోజనాలు మొదలైనాయి. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గ్రామ ప్రజలంతా వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో అన్ని 29 రాష్ట్రాలలో మొత్తం భారతదేశం మొత్తం ప్రతి ఒక్క గ్రామంలో రామాలయం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క గ్రామంలో అయోధ్యలో రామమందిరంలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క గ్రామంలో ఈ యొక్క రాముల వారి పండుగను జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మన గ్రామంలో కూడా చేసుకోవడం పండుగ చాలా అదృష్టంగా మన మల్కాపురానికి ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని గ్రామ ప్రజలందరూ కలిసి ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, గ్రామ ప్రజలంతా వచ్చి ఎంతో చక్కగా అన్నదానాన్ని స్వీకరించి రాముల వారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈరోజు మన భారతదేశంలో గర్వించదగ్గ విషయము, అయోధ్యలోన చాలా సంవత్సరాల నుంచి వివాదంగా మారిన సమస్యను దేశ ప్రజలందరూ కలిసి ఈ యొక్క పరిష్కారం చేసి మంచిగా ముందుకెళ్తూ రామాలయాన్ని నిర్మించుకొని రామ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అందరికీ జై శ్రీరామ్.